అమ్మ హీరోయిన్ గా కూడా మళ్ళీ వెన్నెల కిషోర్ దీంట్లో ఎక్కువ చూస్తే ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెన్నెల కిషోర్ అండ్ వీళ్ళ కాంబినేషన్ ఆ జాతకాల గురించి ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా తను పడిన దాన్ని తను ఫన్ గా ఎలా జనరేట్ చేశారు. మెయిన్ దీంట్లో చూస్తే ఇంకా ఒక డైలాగ్ కామెడీ అనేది ఎంత హెల్దీగా ఉందంటే మంచి ఇంటూ డైలాగ్స్ కూడా మంచి కీరోలు అండ్ కెమెరా వర్కింగ్ బాగుంది. ఉన్న ఒక సాంగ్ సంథింగ్ 2 సాంగ్స్ ఏమో ఉన్నాయి, అది ఒక సాంగ్ విన్నట్టుంటుంది కానీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ ప్లే కూడా బాగుంది అండ్ మూవీ కూడా చాలా క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఫన్ తో చూడవలసిన సినిమా చాలా లాంగ్ తర్వాత. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. 3 సార్లు అయితే చూస్తా, ఇవాళ నైట్ కూడా చూస్తాను వెళ్ళి. అంత బాగుంది, చాలా మంచి చూడొచ్చాము, అంత సీన్లు ఏం లేవు, చాలా బాగుంది. మెసేజ్ ఉంది అంటున్నారు, చాలా అంటే ఈ కొన్ని ఇప్పుడైతే మనం ఆ పిక్చర్ చూడలేం కానీ ఈ పిక్చర్ అయితే చిన్న పిల్లలు కూడా తీసుకురావచ్చు, అంత బాగుంది. ఏమమ్మా చూడొచ్చమ్మా, మళ్ళీ వచ్చి 3 సార్లు చూడొచ్చు. పిక్చర్ అయితే టెన్షన్ లేదు, అంత నచ్చింది నాకు. ఓకే, వన్స్ అప్ టైం ఒక 20 years బ్యాక్ హనుమాన్ జంక్షన్ ఒక మల్టీ స్టార్ తో వచ్చింది. కంటెంట్ ని తీసుకుని రాజేష్ గారు డైరెక్షన్ లో, ఈశ్వర్ గారి యాక్షన్ లో, ఇటు యూత్ కి అంటే యాక్షన్ డ్రామా కామెడీ, భాషా గారు కానీ చమ్మక్ చంద్ర గారు కానీ ఎవరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఒక మంచి అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఇచ్చారంటే ప్రభుత్వ పథకాలకి అలవాటు పడకూడదు. ఆ పాయింట్ అనేది సెకండ్ హాఫ్ రివీల్ చేసిన విధానం చూస్తుంటే హీరోకి విలన్ కి పోటాపోటీ. యాక్షన్ సీన్స్ అయితే కనుక ఎక్సలెంట్ భయ, ఫైట్లు అయితే కనుక బీభత్సంగా ఉన్నాయి. డైలాగ్ వర్షన్ కూడా చూస్తుంటే ఒక్కొక్క పాయింట్ మన